ఒక్క పరమేశ్వరుడు మాత్రమే సంచరించగలిగినటువంటి ప్రదేశాలకు కూడా ఆయన వెళ్ళాడు. ఇవాళ కైలాసంలో ఆయన ఆ శివ సపరికర పాదాది కేశాంతస్తవము అని మానస సరోవరం మీద నుంచి నడుస్తూ కైలాసానికి వెళ్తే ఆ కైలాసాన్ని మొత్తాన్ని వర్ణించారు. ఎంత బాగా చెప్తారో ఆ కైలాసం గురించి శంకరుడు. అలా కైలాసంలో పరమేశ్వరుడిని దర్శించిన శంకరుడితో పోటీ పడేవాడు ఎవడున్నాడండి? ఒక్కసారి తిరిగారా శంకరుడు? పోనీ మనం ఒక్కసారి తిరిగితే గొప్ప విషయం అనుకుందాం. 3 సార్లు తిరిగారండి భారతావనిని మొత్తాన్ని కేవలం వారి యొక్క కాలి నడకతో. రాజొచ్చి పల్లకీలు ఇస్తాను, రథాలు ఇస్తాను అన్నాడు కేరళలో. కాశీలో అన్నారు నాకు వద్దయ్యా. ఏ గూగుల్ మ్యాప్స్ లేకుండా, ఏ ప్రయాణ సౌకర్యం లేకుండా శ్రీశైలంలో ఉండే మల్లికార్జునుడి దగ్గరికి 50 ఏళ్ల క్రితం డమడమడమడమడమ చప్పుట్లు చేసుకుంటూ డప్పులు కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు లోపలికి. కారణం పులులు, కారణం దొంగలు, కారణం రకరకాలైనటువంటి క్షుద్ర జీవాలు, పాములు, ఎన్ని అక్కడ లోపల ఉండేటువంటి కాపాడికులు, నరబలులు ఇచ్చేవాళ్ళు. అలాంటి రోజుల్లో ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు కాలి నడకన శ్రీశైలానికి చేరి వెళ్ళారు.